హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ బుల్లెట్. అందం, అభినయం, ప్రతిభ, నటనలో సహజత్వం ఇవన్నీ కలబోసిన ఒక చక్కని శిల్పానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో ఆ రూపమే సౌందర్య. 1976 జూలై 18న కె సత్యనారాయణ మంజులా దంపతులకు కర్ణాటక రాష్ట్రంలో ఈమె జన్మించారు. సౌమ్య అలియాస్ సౌందర్య. సౌందర్య గారికి ఒక అన్నయ్య కూడా ఉన్నారు, పేరు అమర్నాథ్. సౌందర్య తండ్రి కన్నడ సినీ పరిశ్రమలో ఒక రైటర్గా, ప్రొడ్యూసర్గా పనిచేశారు. సౌందర్య గారి ప్రాథమిక విద్యాభ్యాసంతో పాటు హై స్కూల్ విద్యాభ్యాసం కూడా బెంగళూరులోనే చదువుకున్నారు. వాళ్ళ నాన్నగారు కూడా సినిమా వ్యక్తి కావటం వల్ల వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు సినిమా వ్యక్తులు చాలామంది వస్తూ ఉండేవారు. అప్పుడు చిన్నగా ఉన్న సౌందర్యను చూసి వాళ్ళ నాన్నగారిని రిక్వెస్ట్ చేసి ఒక సినిమాలో బాలనటిగా చేయమని చెప్పారు. కానీ ఆయన అందుకు ఒప్పుకోలేదు. అయితే సౌందర్య గారు వాళ్ళ నాన్నగారితో ఖాళీ సమయంలో డబ్బింగ్కి, షూటింగ్స్కి, జరుగుతున్న ప్లేసెస్కి, అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్తుండేవారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్కి వాళ్ళ నాన్నగారితో ఒకరోజు డబ్బింగ్ థియేటర్కి వెళ్ళారు. అక్కడ ఒక మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ గారు సౌందర్యని చూశారు. ఈయన మ్యూజిక్తో పాటు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాస్తుంటారు. ఆ సమయంలో ఆయన గంధర్వ అనే సినిమా స్టోరీ రాశారు. సెకండ్ హీరోయిన్ కోసం చాలా మందిని చూశారు, కానీ ఎవ్వరూ నచ్చలేదు. ఆ సమయంలోనే సౌందర్య గారిని చూసి వాళ్ళ నాన్నగారికి విషయం చెప్పి రిక్వెస్ట్ చేసి 10 రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుంది, ఎలాగో సెలవులే కాబట్టి చదువుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. ఆయన ఎక్కువగా బ్రతిమలాడడంతో సౌందర్య నాన్నగారు సౌందర్య వైపు చూశారు. ఆమెకు అది ఇష్టం లేదని అర్థమైంది. ఇంటికి వెళ్తానని చెప్పి ఆయనతో ఇంటికి వచ్చాక సౌందర్య అమ్మగారు, మావయ్య, అన్నయ్య అందరూ చేయొచ్చు కదా అని సున్నితంగా చెప్పారు. కానీ ఎవరు కూడా ఫోర్స్ చేయలేదట. మళ్ళీ హంసలేఖ గారి ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేయడంతో ఇంట్లో వాళ్ళు కూడా చేయమంటున్నారు కదా అని అనడంతో సౌందర్య ఒప్పుకున్నారు. వారు చెప్పినట్లుగానే తొందరగానే తన షూటింగ్ ఫినిష్ చేశారు. షూటింగ్ పూర్తి అవ్వటంతో పాటే సెలవులు కూడా అయిపోయాయి. సౌందర్య డాక్టర్ అవ్వాలని ఎప్పుడూ ఉండేది. అందువల్ల ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకొని చదివారు. ఇంటర్ చదువుతుండగా గంధర్వ మూవీ రష్ చూసిన ఒక డైరెక్టర్ సౌందర్య గారి వివరాలు కనుక్కొని తను తీయబోయే నన్నయ్య తంగి సినిమాలో హీరోయిన్గా చేయమని సత్యనారాయణ గారిని అడిగారు. ఆయన అవకాశాన్ని కాదనలేక సౌందర్య గారిని అడిగారు. ఆయన అడగగానే సౌందర్య గారు వాళ్ళ నాన్నగారితో డాక్టర్ అవ్వాలంటే ఇలా మధ్యలో షూటింగ్స్ వద్దు నాన్న, కాకపోతే నువ్వు చాలా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నా చదువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే చేస్తానని కండిషన్తో ఒప్పుకున్నారు. ఈ మూవీ షూటింగ్ సౌందర్య గారితో ఈవినింగ్ ప్లాన్ చేసి కాలేజ్ అయిపోగానే పికప్ చేసుకొని లేదా అర్లీ మార్నింగ్ షూటింగ్ చేసుకొని కాలేజీ టైంకి కాలేజీలో సౌందర్యని డ్రాప్ చేసేవారు. లేదంటే సెలవులప్పుడు ఫుల్ టైం మూవీస్ ప్లాన్ చేసుకునేవారు. అయితే సౌందర్య గారి గంధర్వ మూవీ కంటే ముందు సెకండ్ నటించిన మూవీ విడుదలైంది. ఆ తర్వాత గంధర్వ 1992లో విడుదలైంది. నన్నయ్య తంగయ్య సినిమా చూసిన మహారథి గారు తన తమ్ముడు త్రిపురనేని వరప్రసాద్ దర్శకత్వంలో తీయబోతున్న రైతు భారతం సినిమాలో హీరో కృష్ణ గారికి జోడీగా సౌందర్య గారిని అడిగారు. నన్నయ్య తంగి హిట్ అయ్యి కన్నడలో కూడా మంచి ఆఫర్స్ రావటంతో కాలేజీకి కేవలం 9 నెలలు మాత్రమే వెళ్ళి చదువు మానేసి రైతు భారతం సినిమాకి డేట్స్ ఇచ్చారు. రైతు భారతం సినిమా చేస్తున్నప్పుడే కన్నడలో మరో 2 సినిమా అవకాశాలు. ఆ సమయంలోనే ఆగ్రహం సినిమా ఫ్లాప్తో శ్యామ్ ప్రసాద్ గారు బాగా డిసప్పాయింట్ అయ్యారు. 1991లో వచ్చిన టర్మినేటర్ జడ్జిమెంట్ 2 అనే మూవీ చూసి ఇన్స్పైర్ అయ్యి తను కూడా ఏదైనా గ్రాఫిక్స్తో మంచి సినిమా తీయాలని శ్యామ్ ప్రసాద్ గారు అనుకున్నారు. అప్పుడు తన ఆలోచనలు పుట్టినదే అమ్మోరు. ఈ సినిమాలో అమ్మోరుగా రమ్యకృష్ణ ఓకే గాని అమ్మోరికి భక్తురాలుగా ఎవరా అని ఆలోచిస్తుండగా బాబు మోహన్ గారు సౌందర్య గారి పేరు చెప్పారు. శ్యామ్ ప్రసాద్ గారు సౌందర్యను చూసి ఇన్నోసెంట్ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతుంది అని సౌందర్య గారిని ఓకే చేసి 1992లో జూలైలో తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి దగ్గర వై రామారావు గారి దర్శకత్వంలో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. చాలా బాగా షూటింగ్ చేశాక రష్ చూసిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయనకు అది నచ్చలేదు. రష్గా ఉంటే మళ్ళీ రాజీ పడాల్సి ఉంటుందని ఆ రష్ని తన స్టూడియోలో సౌందర్య గారు మళ్ళీ కాల్ షీట్స్ తీసుకొని డైరెక్టర్ రామారావు ప్లేస్లో కోడి రామకృష్ణ గారిని తీసుకొని మళ్ళీ రీషూట్ చేశారు. ఈ సినిమా చేస్తూనే సౌందర్య గారు సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన రైతు భారతం,
మనవరాలు పెళ్లి, ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు, అమ్మ నా కోడల, మళ్ళీ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో మాయలోడు సినిమా, మేడం, దొంగల్లుడు, హలో బ్రదర్, అల్లరి ప్రియుడు, సూపర్ పోలీస్, అమ్మ దొంగ, ఇలా వరుసగా చాలా సినిమాలు తెలుగులో రావటంతో కన్నడలో చేయలేదు. అదే సమయంలో తమిళంలో 2 సినిమాలు చేశారు. అమ్మోరు మొత్తానికి 3 సంవత్సరాల షూటింగ్ జరుపుకొని పోస్ట్ ప్రొడక్షన్ కూడా ముగించుకొని 1995లో అమ్మోరు సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా గ్రాఫిక్స్తో టాలీవుడ్లోనే మరో వండర్ని సృష్టించింది. సౌందర్య గారి యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. అంతవరకు లవర్ గర్ల్గా యాక్ట్ చేసిన అమ్మోరు సినిమాలో భక్తురాలుగా చాలా అమాయకంగా కనిపించారు. అమ్మోరు సినిమాతో యాక్టింగ్తో నటనలో మరో మెట్లు ఎదిగారు సౌందర్య. అమ్మోరు సినిమా నటనకు సౌందర్య గారికి నంది అవార్డు మరియు ఫిల్మ్ఫేర్ అవార్డులు వరించాయి. ఇదే సినిమాని తమిళంలో అమ్మన్ అనే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా తమిళంలో కూడా పెద్ద హిట్ అయింది. అంత పెద్ద సక్సెస్ వచ్చిన సౌందర్య గారికి ఆనందం కంటే బాధ ఎక్కువైంది. ఎందుకంటే ఆ సమయంలోనే అనగా 1995లో ఆమె నాన్నగారు మరణించారు. ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయింది. అందుకని ఆయనకు అంకితం ఇవ్వాలని ఒక సినిమాను తనే నిర్మించాలని సౌందర్య గారు నిర్ణయించుకున్నారు. ఆ బాధ నుండి బయటికి వచ్చాక ఆ తర్వాత ఆమెకు పెదరాయుడు సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. ఆ సక్సెస్తో ఫ్యామిలీ సినిమాలకి సౌందర్య తప్ప మరెవరూ లేకపోవటం, ఉన్నా కూడా కనిపించకపోవటం, అన్ని రకాల పాత్రలకి ఆమె సెట్ అవ్వటంతో అందరి దృష్టి సౌందర్య మీదనే పడింది. 1997లో వరుసగా సక్సెస్ మీద సక్సెస్లు వచ్చాయి. విక్టరీ వెంకటేష్తో పెళ్లి చేసుకుందాంరా, పవిత్ర బంధం, అమ్మ దొంగ, ఆరో ప్రాణం, రజనీకాంత్తో అరుణాచలం మూవీలో కూడా నటించారు. ఒకే సంవత్సరం వరుసగా 7 సూపర్ డూపర్ హిట్లు అందుకున్నారు. ఆ సమయంలో ఆమె కెరీర్ పీక్ స్టేజ్లోకి వెళ్ళింది. ఆమెను దాటడం ఏ హీరోయిన్ వల్ల అవలేదు. పెద్ద స్టార్డమ్ వచ్చింది. అరుణాచలం సినిమా తమిళంలో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసింది. ఆమెకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా ఏ సినిమా పడితే అది కాకుండా కథని బట్టి మాత్రమే ఓకే చేసేది. అందుకే సౌందర్య గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగారు. అప్పట్లో హీరోయిన్గా సౌందర్య గారు ఉంటే ఆ సినిమా చూడటానికి మహిళా ప్రేక్షకులకి ఇంట్లో వాళ్ళను ఒప్పించడం కష్టమయ్యేది కాదు. సౌందర్య ఉంది కాబట్టి ఇంట్లో వారు ఒప్పుకునేవారట. అది ఆమె స్టామినా. హిట్ల మీద హిట్లు రావటం మరియు డబ్బులు కూడా బాగా రావటం ఆమె నాన్నగారికి అంకితం ఇవ్వడానికి కన్నడలో గిరీష్లో దాసరవెల్లి డైరెక్టర్తో ఒక సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమా కోసం ఎన్నో కథలు విన్నారు. కానీ ఏ కథ ఆమెకు నచ్చలేదు. ఇలా కథా చర్చలు చేస్తూనే 1998లో మెగాస్టార్ చిరంజీవితో చూడాలని ఉంది, జగపతి బాబుతో పెళ్లిపీటలు, మోహన్ బాబుతో శ్రీరాములయ్య, రాజశేఖర్తో సూర్యుడు, కన్నడలో తొలిసాగలి, కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం, వడ్డే నవీన్తో తాంబూలాలు, మళ్ళీ జగపతి బాబుతో దొంగాట, మోహన్ బాబుతో రాయుడు. 1998లో వచ్చిన 11 సినిమాలలో 9 సినిమాలు సూపర్ డూపర్ అయ్యాయి. అంటే ఆమె కథలు ఏ విధంగా ఎంచుకుంటారో మనకు అర్థమవుతుంది. అంతఃపురంలో తన నటనకు గాను నంది అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. 1998లో వెంకటేష్తో నటించిన రాజా సినిమాతో తన నటనకు గాను ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది. రాజా సినిమా తర్వాత సౌందర్య నటించిన 5 సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ తమిళంలో రజనీకాంత్తో నటించిన పడియప్ప సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. ఈ సినిమాను తెలుగులో నరసింహ డబ్బింగ్ చేస్తే తెలుగులో కూడా పెద్ద హిట్ అయింది. అమితాబ్తో కలిసి ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సూర్యవంశం అనే సినిమా నుంచి అందరితో శబాస్ అనిపించుకున్నారు. 2000 సంవత్సరం ఎంటర్ అవుతూనే మెగాస్టార్ చిరుతో అన్నయ్య సినిమా పెద్ద సూపర్ హిట్ కొట్టింది. అన్నయ్యతో వచ్చిన విజయ పరంపర ఆ తర్వాత కూడా కొనసాగుతూ వచ్చింది. జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా, 3 ముక్కలాట, రవణ, నాగదేవత, పోస్ట్ మ్యాన్, మొత్తం అన్ని సినిమాలు కూడా విజయాన్ని సాధించాయి. ఈ సక్సెస్ అంతా ఒకవైపు అయితే మరోవైపు తాను కన్నడలో నటి నిర్మించిన వేప సినిమాకి కథ దొరకటంతో ఆమె ఆనందానికి హద్దులు లేవు. అందరూ ఆమెను గోల్డెన్ లెగ్, గోల్డెన్ హ్యాండ్ అనేవారు. వేప సినిమాలో నటిస్తూనే ఒకవైపు దేవీపుత్రుడు, శ్రీమంజునాథ, ఎదుర్లేని మనిషి, సర్దుకుపోదాం రండి, నా మనసిస్తారా, 9 నెలలు అంటే సినిమాలు మొత్తం 11 రిలీజ్ అయ్యాయి. 2002 సంవత్సరంలో కన్నడలో తన సొంత బ్యానర్లో నిర్మించిన దీప పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది. ఈ సినిమా ఆమె తండ్రి గారికి అంకితం ఇచ్చారు.
ఈ సినిమాలో తన నటనకు గాను కన్నడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డుతో పాటు ఫిల్మ్ఫేర్ కూడా అందుకున్నారు. దానితో పాటు బెస్ట్ సినిమాటోగ్రఫీ నేషనల్ అవార్డ్, కన్నడ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అవార్డు కూడా తీసుకున్నారు. సౌందర్య గారు దాదాపు 110 సినిమాలు దాకా నటించారు. ఎంతో పేరు డబ్బు సంపాదించుకున్నాక సమాజానికి ఏదో ఒక మంచి చేయాలని, భారతీయ సంస్కృతి కనుమరుగవుతుందని అందరికీ గుర్తు చేయాలని వాళ్ళ వదినతో పాటు సంస్కృతి భారత్ అనే కార్యక్రమం మొదలుపెట్టి వాళ్ళ గ్రామంలో అన్ని పండుగలకు ఆవు పేడతో కల్లాపి చల్లి ముగ్గుల పోటీలు నిర్వహించేవారు. ఆడపిల్లలు సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి ఈ పోటీలో పాల్గొనాలి. సౌందర్య అన్నగారి సహాయంతో వాళ్ళ నాన్నగారి పేరు మీద సత్యనారాయణ విశ్వవిద్యాలయం అనే 3 పాఠశాలలు స్థాపించి పేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందించేవారు. వాళ్ళ అమ్మగారు మరియు సౌందర్య గారి చిన్ననాటి స్నేహితుడైన రఘు సహాయంతో ఒక అనాథాశ్రమాన్ని స్థాపించారు. ఇలా కుటుంబంలో ఒక్కొక్కరి సహాయంతో ఒక సంస్థను స్థాపించి ఆ బాధ్యతను వాళ్ళకు అప్పజెప్పారు. వాటికి కావాల్సిన ఆర్థిక సహాయం మాత్రం సౌందర్య గారే భరించేవారు. వీటినన్నింటినీ చూసుకుంటూనే 2010లో తెలుగులో సీతయ్య, ప్రేమ దొంగ సినిమాలతో పాటు మలయాళంలో మరో సినిమా కూడా చేశారు. అప్పటికే తెలుగులో కొత్త హీరోయిన్స్ రావటంతో సౌందర్య గారికి కొద్దిగా అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు. 2003 సంవత్సరంలో తన బాల్య స్నేహితుడైన రఘుని వివాహం చేసుకున్నారు. ఈయన తన బంధువు కావటంతో చిన్నప్పటి నుండి సౌందర్య గారి ఇంటికి వస్తుండేవారట. పెద్దయ్యాక కూడా వారి బంధం అలాగే కొనసాగుతూ వచ్చింది. ఆమె హీరోయిన్ అయ్యాక కూడా అతను ఆమెతో భావాలు పంచుకోవటం, సౌందర్యకు అనాథాశ్రమం విషయంలో సహాయం చేయటం, వీరిద్దరి ఆలోచనలు ఒకేలా ఉండటంతో పెద్దల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఇతనికి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినా అది కొంతవరకే పరిమితం అవుతుందని, ఇంకా చాలా మందికి సహాయం చేయాలంటే రాజకీయాలు సరైనవని భావించి బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో 2004వ సంవత్సరంలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత తెలుగులో 2 సినిమాలు ఒప్పుకున్నారు. ఆ సినిమాలు శ్వేతనాగు, రెండో సినిమా మోహన్ బాబుతో కలిసి నటించిన శివశంకర్ మూవీ. అయితే ఈ సినిమా షూటింగ్ కొంత భాగం చేసి మరి కొంత భాగం ఎలక్షన్స్ తర్వాత చేస్తానని చెప్పారు. 2004 ఎలక్షన్లో బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ తరపున లాల్ కృష్ణ అద్వానీ గారి ఆధ్వర్యంలో అప్పటి కరీంనగర్ జిల్లాలో ఉన్న నిర్మల్ మీటింగ్ జరుగుతుండగా సౌందర్య గారిని రమ్మన్నారు. ఆమె 2004 ఏప్రిల్ 17న బెంగళూరులో విమానాశ్రయంలో తన కోసం కేటాయించిన హెలికాప్టర్ ఎక్కారు. అప్పటికే ఆమె 5 నెలల గర్భిణి. ఆమెతో పాటు తన సోదరుడైన అమర్నాథ్ కూడా ఆ హెలికాప్టర్లో ఎక్కాడు. 11 గంటల 5 నిమిషాలకు గాలిలోకి హెలికాప్టర్ ఎగిరింది. గాలిలోకి ఎగిరిన కొన్ని నిమిషాలకు సాంకేతిక సమస్యలు రావటంతో పైలట్ హెలికాప్టర్ని గాంధీ కృషి విజ్ఞాన్ కేంద్ర యూనివర్సిటీలో ల్యాండ్ చేయటంతో ల్యాండింగ్కి 100 అడుగుల దూరంలో హెలికాప్టర్ అదుపు తప్పి హెలికాప్టర్ ముందు భాగం నేలకు తగిలి ఒక పల్టీ కొట్టి ఫైర్ అయింది. అందులో ఉన్న సౌందర్య గారితో పాటు ఆమె సహోదరుడు అమర్నాథ్, మిగతా వారు కూడా అక్కడికక్కడే మరణించారు. ఆమె మరణమే ఎంతో బాధ అనుకుంటే అంతకంటే బాధాకరమైన విషయం ఆమె 5 నెలల గర్భిణీగా ఉండటం, గర్భిణీగా ఉన్నప్పుడు మరణించటం. ఆ తర్వాత ఆస్తుల పంపకం విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తాయి. సౌందర్య అన్నగారి భార్య అయిన నిర్మలా గారు 2003 ఫిబ్రవరి 15న సౌందర్య గారు ఒక వీలునామా రాశారని, దాని ప్రకారమే ఆస్తులు పంచాలని చూపించిన వీలునామా సౌందర్య అమ్మగారు భర్త రఘు ఒప్పుకోకుండా ఆమెకు వ్యతిరేకంగా ఆ వీలునామా వీరే సృష్టించారని సౌందర్య గారి అన్న భార్య అన్నారు. ఈ విషయాన్ని గురించి సౌందర్య సన్నిహితుడైన హీరో జగపతి బాబు వారికి గొడవల విషయంలో తలదూర్చి వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నం చేశారు. కానీ జగపతి బాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2009 బెంగళూరు కోర్టులో కేసులు వేసుకున్నారు. 2013 వరకు తిరిగినప్పటికీ ఏ వర్గం వారికి లాభం లేదని 2013 డిసెంబర్ 3వ తేదీన రాజీకి వచ్చి ఆస్తులను పంచుకున్నారు. సౌందర్య గారు స్థాపించిన స్కూల్స్, అనాథాశ్రమాలు ఇప్పటికీ నడుస్తున్నాయి. అయితే వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉన్న స్కూల్ని అమర్నాథ్ సౌందర్య విద్యాలయం అనే పేరుతో నామకరణం చేశారు.
తెలుగులో నటించిన శివశంకర్ మూవీ ఆమె లేకుండానే రిలీజ్ చేశారు. ఆమె కన్నడలో చివరగా నటించిన ఆప్తమిత్ర విడుదలై పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో తన నటనకు గాను 5వసారి ఫిల్మ్ఫేర్ అవార్డు గెలిచింది. ఆమె ఎక్కడున్నా తెలుగువారి తరపున శాంతి కలగాలని మనమందరం కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బుల్లెట్.